ఝాన్సీ అయితే అభితో ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు ఏమైంది బాబీకి? అసలు ఇన్నాళ్ళు అమ్మ 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 అనేవాడు. ఇప్పుడు రోషిణిని పట్టుకుని అమ్మ అంటున్నాడేంటి? అసలు ఈ రోషిణి ఎవరు? ఆ రోషిణిని అమ్మ అని తనకి ఎవరు చెప్పారు? అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు అభి అని చెప్పి ఝాన్సీ అభితో అంటూ ఉంటుంది. అది వినగానే అభి అయితే ఇదంతా క్రియేట్ చేసింది నేనే, తనకి రోషిణియే తన తల్లి అని చెప్పింది నేను అని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక అభి అయితే అవును, నేనే రోషిణి ఫోటో చూపించి బాబీకి తన కన్న తల్లి అని చూపించాను. కానీ బాబీ తన తల్లిని మర్చిపోతాడు అనుకున్నానే కానీ ఇలా తన వెంట పడతాడని నేను అస్సలు అనుకోలేదు. తన గురించి బ్యాడ్గా చెప్పి తన ఫోటో చూపించాను. అప్పటితో బాబీ వాళ్ళ అమ్మని మర్చిపోతాడు అనుకున్నాను. కానీ వాళ్ళ అమ్మ మీద తనకి ఇంకా ప్రేమ పెరిగిపోయింది. ఇప్పుడు రోషిణి కనబడగానే తన తల్లి అంటూ బాబీ అయితే తన వెనకే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అర్థం కావటం లేదు. రోషిణి తన తల్లి కాదని నేను చెప్పలేను, అలాగని అసలైన తల్లిని కూడా బయట పెట్టలేను. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదని చెప్పి అభి అంటూ ఉంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే ఈ ప్రాబ్లమ్ని క్రియేట్ చేసింది నువ్వే కదా, అయితే ఇప్పుడు రోషిణి నీ తల్లి కాదు, నీ కన్న తల్లి స్వరయ్య అని బాబీకి చెప్పేస్తావా అని చెప్పి ఝాన్సీ అంటూ ఉంటుంది. అది వినగానే అభి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మో, స్వర కానీ బాబీ కన్న తల్లి అని తెలిస్తే బాబీ ఒక్క నిమిషం కూడా నా దగ్గర ఉండడు, ఆ స్వర దగ్గరికే వెళ్ళిపోతాడని చెప్పి అభి కంగారు పడతాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.